హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ట్రావెల్ డైరీస్. ఈరోజు స్వాతి ట్రావెల్ డైరీస్లో మీకు ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో నేను చెప్తాను. చూడండి, ఇది మా చెట్టు కాయలతో చేస్తున్నా అండి ఈ పచ్చడి. ఇది మా చెట్టు అండి. ఇవి వచ్చేసి పెద్ద రసాలు అండి. ఆంధ్రాలో ఎక్కువగా పెద్ద రసాలతోనే మనకి ఆవకాయ పచ్చడి అనేది ఎక్కువగా పెడతారు. చాలా రకాలు పెడతారు. ఇదైతే చాలా బాగుంటుంది అంటారు. మా కాయల సైజు వచ్చి ఇంత ఉంటాయండి, ఒక్కొక్కటి పెద్ద పెద్దవి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి ఉప్పు, నెక్స్ట్ ఇది పల్లీ నూనె అండి. పల్లీ నూనె వాడాలి ఆవకాయ పచ్చడికి. ప్లస్ నేను 3 మ్యాంగో మిర్చి పౌడర్ అయితే తీసుకున్నాను. ఇది పచ్చడికి చాలా బాగుంటుంది. మెంతులు, ఆవాలు, నెక్స్ట్ ఇవి మామిడికాయలు అయితే ఒక 6 అయితే తీసుకున్నానండి. నేను ఇప్పుడు పెట్టబోయే పచ్చడి అయితే 6 కాయలతో పెడుతున్నాను మీకు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 6 కాయలకి మనకి 2 వెల్లుల్లిపాయలు అయితే సరిపోతుంది. ఇంకొక 5 రబ్బలు అయితే కచ్చా పచ్చగా దంచుకోవడానికి పక్కన పెట్టుకున్నాను. ఇవైతే మెజర్మెంట్ కోసం అని చెప్పేసి నేను నా దగ్గర సేరు డబ్బాలు అంటారు చూసారా, అవి లేవండి. అందుకని మెజర్మెంట్కి ఇవి 2 అయితే పెట్టుకున్నాను. ఇదేమో ముక్కల కోసం, లోటా ఏమో చిన్న గ్లాస్ వచ్చేసి పావు డబ్బా అన్నట్టుగా. ఇవైతే మనకి కావాల్సిన పదార్థాలండి. నెక్స్ట్ కొంచెం ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనం మామిడికాయలని ఈ సైజులో, కాకపోతే మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా పెట్టుకోవచ్చు. మేమైతే ఈ సైజులో అయితే కట్ చేసుకున్నామండి. దీనిపైన ఒక పొర ఉంటుంది. ఆ పొర ఒకటి నీట్గా తీసేసి కాయల్ని ముందుగానే వాష్ చేసి నీట్గా తుడుచుకొని ఇలా ముక్కలు కొట్టుకొని ఆ పైన పొర అనేది తీసేయాలండి. తీసేసి కాయలను అయితే కొంచెం సేపు ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కువసేపు పచ్చడి అయితే మనకి నిల్వ ఉంటుంది అని చెప్పేసి అంటారు. మేమైతే కొంచెం చిన్న సైజులోనే పెట్టుకున్నాము. ఈ ముక్కలు అయితే చిన్న సైజులోనే కట్ చేసుకొని పెట్టుకున్నాము. నీట్గా ఇదిగోండి, ఈ కాయలతో మేము 6 కాయలు అయితే తీసుకున్నాం అనమాట. ఈ సైజు కాయలు 6 కాయలు తీసుకుంటే మాకు ఆ లోటా చూపించాను కదండి, దాంతో 2 లోటాలు అయితే అయిందనమాట. మెజర్మెంట్ కరెక్ట్గా అంటే 2 కేజీలు లెక్కేసుకోండి, కొంచెం అటు ఇటుగా. ముక్కలు మాత్రం కట్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా కట్ చేసుకోవాలి. ప్లస్ తడి అనేది అస్సలు ఉండకూడదండి. నీట్గా కాయల్ని తుడుచుకొని మంచిగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనం నీట్గా చేసుకుంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. కొంచెం పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అప్పుడే నిల్వ పచ్చళ్ళు అనేవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇలా కొంచెం సేపు ఎండలో అయితే ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసేలోపు డ్రై అయితే చేసుకున్నాను. అలా చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుందని చెప్పేసి ఇలా ఎండలో అయితే కొంచెం సేపు ముక్కలను అయితే పెట్టుకున్నానండి. దీని తర్వాత మనము కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆవాల పిండి చేసుకోవడానికి ఆవాలు అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలాగ ఆవు పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. షాపుల్లోవి వాడద్దండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కూడా. మనకి షాప్లో ఏం వేస్తారు ఏమో మనకి తెలియదు, ఏం కలుపుతారో తెలియదు. జస్ట్ ఆవాలు మిక్సీలో వేస్తే చాలండి. ఇదిగోండి, ఈ రకంగా మనకైతే పౌడర్ అయితే అయిపోతుంది. కొంతమంది జల్లెడ కూడా పడతారండి. నేనైతే జల్లెడ అయితే పట్టలేదు, ఫైన్ పౌడర్ లాగా వచ్చేసిందని చెప్పేసి జస్ట్ మిక్సీలో అయితే వేసుకున్నాను. కొంచెం బరగ్గానే ఉంటుంది, మరీ అంత సాఫ్ట్ పౌడర్ లాగా అయితే మనకేం రాదు. చూడండి, ఇలా మిక్సీ కొట్టుకుంటే చాలండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే మంచిగా నిల్వ ఉంటుంది. నెక్స్ట్ మెంతులండి. మెంతుల్ని కూడా ఇట్లాగా మెంతి పొడి అయితే చేసుకున్నాను. మెంతులు అయితే చాలా తక్కువే పడతాయండి, మెంతి పొడి అంత ఎక్కువ అవసరం లేదు. అందుకని చెప్పి నేను మెంతి పిండి అయితే కొంచెమే చేసుకున్నాను. ఆవు పిండి మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది. సో అందుకని ఆవు పిండి అయితే ఎక్కువ చేసుకున్నాను. మెంతులు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయండి పౌడర్ అవ్వడానికి. నెక్స్ట్ నేను గల్లుప్పునే తీసుకున్నానండి. గల్లుప్పుని పౌడర్ చేసుకున్నాను అనమాట మిక్సీలో. ఇలాగా చూసారా, ఇలా మిక్సీ అయితే పట్టుకున్నాను. గల్లుప్పు అయితే బాగుంటుంది, కానీ గల్లుప్పు అలాగే వేసేస్తే కొంచెం కరగదు అని చెప్పేసి అంటారు. అందుకని చెప్పి నేను ఒకసారి అయితే మిక్సీ కొట్టుకొని తీసుకున్నాను అనమాట గల్లుప్పుని అయితే సాల్ట్ లాగా. మనకి ఇదిగోండి, ఇలాగ 2 వెల్లుల్లిపాయలని ఇట్లాగా తీసుకొని పీల్ తీసుకొని నీట్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇవి మనం పచ్చడి తింటూ ఉంటే తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి చాలామందికి ఇష్టం పచ్చళ్ళు అవి తినాలంటే. ఇలాగ ఈ 2 వెల్లుల్లిపాయలు సరిపోయినాయండి మనకి. అలాగే కొన్ని ఒక 5-6 రబ్బలు వెల్లుల్లిపాయలు ఇలా కచ్చా పచ్చాగా అయితే దంచుకున్నాను. ఇది మనకి పచ్చళ్ళలో కలుపుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుందండి. మీకు తేడా తెలుస్తుంది, ఇలా వేసిన దానికి అలా వేసిన దానికి. కంప్లీట్గా కొంతమంది అయితే అలాగే కలుపుతారు, కాకపోతే మాకు ఇంట్లో ఇలాగ తినడానికి ఇష్టపడతారు కాబట్టి నేను ఇలాగ వెల్లుల్లివి కొన్ని రబ్బలు చేసుకున్నాను, కొన్ని అట్లాగా కచ్చా పచ్చాగా దంచుకొని అయితే వేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. ఈ ప్రిపరేషన్స్ అన్నీ చేసి పెట్టుకున్నామంటే ఆవకాయ పచ్చడి కలపడం చాలా ఈజీ అండి. కాకపోతే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా పడాలి, లేకపోతే పచ్చడి అయితే పాడైపోతుంది. ఇదిగోండి, అన్ని ప్రిపరేషన్స్ అయిపోయాయి. నేనైతే
పచ్చడి కలుపుకోవడానికి ఇలాగ వెడల్పుగా ఉండేది తీసుకుంటే మనకి ఫ్రీగా పచ్చడి కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. ఇదిగోండి నాకైతే 2 లోటాల ముక్కలు అయితే అయినాయి అనమాట. ఆ 2 లోటాల ముక్కలకి నేను ఇందాక ఒక గ్లాస్ చూపించాను కదండి, దాంతోనే కప్పు కారము, కప్పు వచ్చేసి ఉప్పు ప్లస్ ఆవు పిండి కూడా ఆ గ్లాస్తోనే అనమాట. ఆ 3 గ్లాస్ ఫుల్గా తీసుకున్నాను. ఆ లోటాతో 2 లోటాల ముక్కలు అయితే వేసాను అనమాట. ప్లస్ మెంతిపిండి మాత్రం పావు కప్పు వచ్చేటట్టుగా తీసుకున్నాను. ఆయిల్ మనం చూసుకొని కలుపుకునేటప్పుడు మనకు తెలుస్తుంది ఎంత పడుతుంది ఏంటి అని చెప్పేసి. నా దగ్గర సేర్ డబ్బా లేదండి, అందుకని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. మీ దగ్గర ఇలాంటివి ఏమైనా ఉంటే దాని మెథడ్లో తీసుకోవచ్చు. ఇదిగోండి నాకు 2 లోటాలు అయితే ఆవకాయ ముక్కలు అయితే పట్టినాయి. ఆవకాయ ముక్కలు వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి ఒక గ్లాస్ అంతా ఉప్పు. ఫస్ట్ కొంచెము తక్కువ వేసుకుంటేనే బెటర్ అండి, తర్వాత కలుపుకున్నాక మనకు తెలుస్తుంది. 3వ రోజు కలిపినప్పుడు మళ్ళీ మనం కలుపుకోవచ్చు. అదిగోండి ఒక గ్లాస్ ఉప్పు, ఒక గ్లాస్ వచ్చేసేటప్పటికి కారం, అట్లాగా అన్నీ ఆ గ్లాస్తోనేనండి. ఉప్పు, కారం, ఆవుపిండి ఆ 3 ఆ గ్లాస్తోనే ఫుల్గా తీసుకున్నాను అనమాట. అవి 3 మాత్రం. మెంతిపిండి మాత్రం ఒక పావు తీసుకున్నాను. ఇలాగ 1 బై 1 మనం ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటిని దాంట్లోకి ఆ బౌల్లోకి వేసి మిక్స్ చేసుకోవాలండి. అదిగోండి మెంతిపిండి అయితే కొంచెమే తీసుకున్నాను, ఎక్కువైతే అవసరం పట్టదు. మెంతిపిండి కొంచెమే వేసుకోవాలంటారు. ఆంధ్ర స్టైల్లో అంటే మా అమ్మగారు వాళ్ళు ఇలా చేస్తారండి. మా డిఫరెంట్గా ఆంధ్రాలో కూడా డిఫరెంట్గా చేసేవాళ్ళు ఉంటారు. ఈ స్టైల్ ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. తర్వాత ఇదిగోండి వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసేసుకుంటున్నాను. 1 బై 1 మనం చేసుకొని పెట్టుకున్నవన్నీ 1 బై 1 వేసేసుకొని నీట్గా ముక్కలకు అనేవి ఫస్ట్ ఇవన్నీ పట్టించేయాలండి. పట్టించిన తర్వాత అప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఇదిగోండి కచ్చా పచ్చాగా దంచుకున్నది కూడా వెల్లుల్లిది వేసేస్తున్నాను. వేసేసి 1 బై 1 నీట్గా అన్నీ వేసేసుకున్న తర్వాత అన్నీ పడ్డాయి లేదో చూసుకొని తర్వాత నెమ్మదిగా ఆ ముక్కలకు అనేది అట్లాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను చేతితో కలిపాను, కానీ తర్వాత మా వారు వద్దు నేను గరిటెతో మిక్స్ చేస్తానని చెప్పేసి గరిటెతో మిక్స్ చేశారు. ఇలా ముక్కలన్నింటికి నీట్గా ఈవెన్గా పట్టేటట్టుగా అట్లాగా కలుపుకోవాలన్నమాట. చేతితో కుదరట్లేదని చెప్పేసి మళ్ళీ మేము గరిటె అయితే యూస్ చేసాము. ఏది యూస్ చేసినా నీట్గా తడి లేకుండా చూసుకొని యూస్ చేయాలండి. తడి తగిలితే పచ్చళ్ళు అనేవి నిలవ ఉండవు. చక్కగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈజీ మెథడ్లో మనకు అన్ని ఆర్గానిక్ వేలో తీసుకొని చేసుకోవచ్చు. ఇదిగోండి తర్వాత ఆయిల్ అయితే పోసేస్తున్నాము. ఈ ఆయిల్ అనేది ఏంటంటే కొంచెంగా వేస్తూ మనం మిక్స్ చేస్తూ వేసుకోవాలి. మా వారు ఆయిల్ అయితే పోసేస్తున్నారు, నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇట్లా ఆయిల్ సరిపడినంత మిక్స్ చేసేసుకొని నాకైతే ఒక 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను కదండి, 3/4 అయితే పట్టిందండి. ఒక 750 ml అయితే ఆయిల్ పట్టింది ఈ మెజర్మెంట్కి అయితే. నేను మళ్ళీ ఒక 3 డేస్కి కలిపి లోపల పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 డేస్కి మిక్స్ చేయడానికి తీస్తాను కదండి. ఒకవేళ ఆయిల్ ఏమైనా సరిపోకపోతే అప్పుడు మళ్ళీ ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు అని చెప్పారండి. అదిగోండి అలా ముక్కకు పట్టేటట్టుగా పెట్టుకోవాలి. నేను ఇదిగోండి ఈ బౌల్ అయితే తీసుకున్నాను. స్టీల్ వాటిల్లో అయితే పచ్చడిని అయితే పెట్టకూడదండి, చిలుము పట్టేస్తుంది అంటారు, పచ్చడి కూడా పాడైపోతుంది. అందుకని గ్లాస్ జార్లో కానీ జాడీల్లో కానీ అవేమీ లేకపోతే ఇట్లాగా ప్లాస్టిక్ వాటిల్లో కానీ దేంట్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ప్లస్ దీనికి నీట్గా ఉండే ప్లేస్లో పెట్టాలి. నేనైతే మిక్స్ చేసేసి మంచిగా దేవుడి రూమ్లో అయితే ఎవరు డిస్టర్బ్ చేయరని దేవుడి రూమ్లో అయితే పెట్టేశానండి. పెట్టేసి ఆ తర్వాత 3వ రోజు మిక్స్ చేసుకున్నాక ఎలా ఉంటుందో తర్వాత చెప్తాను మీకు. మ్యాక్సిమం ఇంతేనండి. నాకైతే ఇలాగ 3/4 అయితే వచ్చింది ఈ డబ్బాకైతే. అసలు చాలా బాగుందండి. అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి ఆ రెడ్ కలరు. పక్కాగా మీరైతే మీ దగ్గర కారం ఉంటే ఓకే, కారం లేకపోతే 3 మ్యాంగో మిర్చి పౌడరే యూస్ చేయండి. అది మాత్రం దాంతో కలిపితే చాలా బాగుంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుందండి, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇదైతే మ్యాండేటరీ కదా. చక్కగా పచ్చడి అంతా తీసేసిన తర్వాత కరెక్ట్గా అప్పుడే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. మంచిగా ఒక ముద్ద అయితే అన్నం కలిపి తలా ఒక ముద్ద అయితే తినేసాము. చాలా టేస్టీగా ఉంది. ఒక 2 డేస్ అయ్యాక మళ్ళీ కలిపాక ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఉప్పు అదేమైనా ఉంటే మిక్స్ చేసుకోవడమేనండి. ఇలాగ అన్నం ముద్దలు కలిపి పెడుతూ ఉంటే నాకైతే మా అమ్మమ్మ నానమ్మ ఇద్దరు గుర్తొచ్చారు. వాళ్ళు కూడా ఇట్లాగే పచ్చడి పెట్టినప్పుడు చక్కగా ముద్దలు పెట్టేవాళ్ళు. ఈ ముద్దల కోసం అసలు ఎంత వెయిట్ చేసేవాళ్ళమో అసలు చాలా బాగా అనిపించింది. ఇదిగోండి పచ్చడి అయితే చాలా ఈజీ, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది మ్యాక్సిమము.
ఇదేనండి ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి మా చెట్టు కాయలతో పెట్టాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.